Good morning, students. Today in this topic, I am going to explain for you tip of the projection of a body moving in a circular path with uniform speed is SHM. So very clearly is there tip of the projection of a body. So tip of the projection of a body means what? See here, this is a P is a particle. This particle projection is N. Particle projection is N. That means if the P is completed one rotation, P is completed one rotation, అంటే P అనేది ఒక రొటేషన్ మొత్తం కంప్లీట్ చేస్తే మూవింగ్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్ విత్ యూనిఫామ్ స్పీడ్ ఈజ్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ SHM. ఈ P అనే పార్టికల్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ కంప్లీటెడ్ వన్ రొటేషన్, అంటే ఒక రొటేషన్ పూర్తి చేసినప్పుడు ఇక్కడ N ఈజ్ ద ప్రొజెక్షన్ ఆఫ్ ది పార్టికల్. ఈ N ఏమవుతుంది, P అనే పార్టికల్కి ప్రొజెక్షన్ అవుతుంది. ఈ N ఏం చేయాలంటే what is the diameter is this diameter, on this diameter it should be move to and fro and it is executing SHM. We have to prove that the tip of the projection of a particle is executing SHM while the particle P is moving in a circular path. అంటే P అనే పార్టికల్ సర్కిల్ చుట్టూ ఇలా తిరుగుతున్నప్పుడు, P అనే పార్టికల్ సర్కిల్ చుట్టూ ఇలా తిరుగుతున్నప్పుడు ఈ N is moving that, N is making that SHM. N is executes SHM. N అనే పార్టికల్ ఏం చేయాలంటే here is N is executing SHM. ఇది మనం ప్రూవ్ చేయాలి. సో దీని గురించి వన్స్ యూ గో ఫర్ ది థియరీ, here is a AB and CD. This AB and CD is the diameters. This AB and CD is the diameters. Both AB and CD are diameters. Diameters అంటే వ్యాసం. బోత్ ఆర్ ది డయామీటర్స్, అంటే రెండు కూడా వ్యాసం. ఇక్కడ మనకి ఓపీ ఈజ్ నథింగ్ బట్ ఆర్ రేడియస్. ఓపీ అనేది మనకి ఏమవుతుంది, రేడియస్ అవుతుంది. ఇక్కడ పి అనే పార్టికల్ ఉంది. పి అనే పార్టికల్ సర్కిల్ మీద ఏదో ఒక ప్లేస్లో ఉంది. ఈ పి నుంచి ఒక ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అనేది ఈ సిడి మీదకి డ్రాన్ చేసినట్లయితే ఈ ఎన్ ఏమవుతుంది, మనకి ప్రొజెక్షన్ ఆఫ్ ది పార్టికల్ అవుతుంది. సో ఇదే మనకి tip of the projection of a body. So N is nothing but tip of the projection of a body. సో ఇది మన SHM అని ప్రూవ్ చేయాలి. SHM అని ప్రూవ్ చేయాలంటే సో మీనింగ్ ఏంటిది, మనకి టు అండ్ ఫ్రో మోషన్ కావాలి. టు అండ్ ఫ్రో మోషన్ అంటే దాని అర్థం ఏంటిది, ఈజీగా చెప్పాలంటే ఇక్కడ N అనే పార్టికల్ మనకి ఓ నుంచి సికి కదలాలి, ఓ నుంచి సికి కదలాలి ఫస్ట్ స్టెప్. తర్వాత మళ్ళీ సి నుంచి ఓకి రావాలి, ఆ తర్వాత సి నుంచి ఓకి వచ్చిన తర్వాత మళ్ళీ ఓ నుంచి డీకి రావాలి, ఓ నుంచి డీకి వచ్చిన తర్వాత మళ్ళీ డి నుంచి ఓకి కదలాలి. అంటే ఓ దగ్గర స్టార్ట్ అయ్యి మళ్ళీ ఏం కావాలి, మనకి ఓ దగ్గర స్టార్ట్ అయ్యి మళ్ళీ ఓ దగ్గరికి రీచ్ కావాలి ఆన్ ది డయామీటర్ సిడి. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది, ఈ పి అనే పార్టికల్ ఇలా వృత్తం చుట్టూ తిరగాలన్నమాట. పి అనే పార్టికల్ వృత్తం చుట్టూ తిరగాలి. అంటే పి అనే పార్టికల్ ఇక్కడ బి దగ్గర స్టార్ట్ అయ్యి మళ్ళీ ఎక్కడికి రావాలి, బి దగ్గరికే వచ్చే లోపల ఈ ఎన్ అనే పార్టికల్ అంటే ఏంటిది, ప్రొజెక్షన్ ఆఫ్ ది పార్టికల్ ఏం కావాలి, ఓ దగ్గర స్టార్ట్ అయ్యి మళ్ళీ ఓ దగ్గరికి రావాలి ఆన్ ది డయామీటర్ సిడి. అంటే పార్టికల్ పి ఈజ్ మూవింగ్ అలాంగ్ ది సర్క్యులర్ పాత్ and projection of the particle N is moving along the diameter CD. So this is we are going to prove that means while the particle is moving along the circular path, we are going to prove that the projection of the particle is nothing but N is executing SHM. We are going to prove that. అది మనం ప్రూవ్ చేయాలి. ఫస్ట్ అసలు థియరీ ఏముందో చూద్దాం ఒకసారి. The tip of the projection of a body in circular motion on any diameter of a circle is called సింపుల్ హార్మోనిక్ మోషన్. ఏమని చెప్తున్నాడు, టిప్ ఆఫ్ ది ప్రొజెక్షన్ ఆఫ్ ఏ బాడీ ఇన్ సర్క్యులర్ మోషన్. అంటే ఈ వృత్తాకార చలనంలో ఎనీ డయామీటర్ ఆఫ్ ఏ సర్కిల్ యొక్క ఏ డయామీటర్ అయినా సరే అది ఏమవుతుంది, మనకి సింపుల్ హార్మోనిక్ మోషన్ అవుతుంది. ఆ సింపుల్ హార్మోనిక్ మోషన్ ఏ విధంగా అవుతుందని మనం ప్రూవ్ చేయాలి. అంటే సింపుల్ హార్మోనిక్ మోషన్ కావాలంటే మనకి ఏముండాలి, మనకి టు అండ్ ఫ్రో మోషన్ జరగాలి. సో అది ఎలా జరుగుతుందనేది ఐ విల్ బి ఎక్స్ప్లెయిన్ ఫర్ యూ క్లియర్లీ. సీ హియర్ ఫ్రమ్ ద అబోవ్ డయాగ్రామ్ నుంచి కన్సిడర్ ఏ పార్టికల్ పి అనే పార్టికల్ ఉంది కదా.
ఈ పి అనే పార్టికల్ ఎలా మూవ్ అవుతుంది, మూవింగ్ ఆన్ సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్. అంటే సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ అంటే వృత్త పరిధి చుట్టూ పి అనే పార్టికల్ తిరుగుతుంది. ద పి ఈజ్ ఎ పార్టికల్ ఈజ్ మూవింగ్ అలాంగ్ ది సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ విత్ రేడియస్ ఈజ్ ఆర్. రేడియస్ ఈజ్ ఆర్ అనే రేడియస్ మూవ్ అవుతుంది. ఎక్కడ నుంచి, విత్ సెంటర్ ఓ అనే సెంటర్ నుంచి విత్ యూనిఫామ్ యాంగులర్ వెలాసిటీ ఒమేగా ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో ఆల్రెడీ we know very well when the particle is moving, here is a p is a particle, this particle is moving along the circumference of the circle with angular velocity omega, and here is r is the radius of the circle from the center point O. This is clearly in the second para. And what is in the third para? Pn is perpendicular drawn to the vertical diameter CD. ఏమని చెప్తున్నాడు, Pn is a perpendicular, this is a perpendicular which is should be drawn, this is a CD is a diameter, ఈ diameterకి perpendicularగా you should be drawn one foot, that foot is considered as n, and this n is nothing but a tip of the projection of a particle. ఈ foot of the perpendicular అన్న tip of the projection of the particle అన్న both are will be the same. We are going to prove that this tip of the projection of the particle n is executing SHM on diameter CD. ఎప్పుడు, while the particle is moving along the circular motion, p అనే పార్టికల్ సర్కిల్ చుట్టూ తిరుగుతున్నంతసేపు n అనే పార్టికల్ మనకి ఏమవుతుంది, వీఆర్ గోయింగ్ టు ప్రూవ్ దట్ ఇట్ ఈస్ ఎగ్జిక్యూటింగ్ SHM, సింపుల్ హార్మోనిక్ మోషన్ అని మనం ప్రూవ్ చేయాలి. సో దీని గురించి మనం జాగ్రత్తగా కన్సిడర్ చేసినట్లయితే, ఫస్ట్ ఐ విల్ బి ఎక్స్ప్లెయిన్ ఫర్ యూ, ఈజ్ ఈజీలీ ఫర్ యూ. సీ హియర్, దిస్ ఈజ్ ద CD and O is the center of the circle. O is the center of the circle. ఇప్పుడు ప్రజెంట్ B దగ్గర P అనే పార్టికల్ ఉంది. B దగ్గర P అనే పార్టికల్ ఉంది. సో P అనే పార్టికల్ ఎక్కడైతే ఉంటుందో దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో ఏముండాలి, మనకి టిప్ ఆఫ్ ది ప్రొజెక్షన్ ఉండాలి. అంటే దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. అంటే అప్పుడు ఎక్కడ ఉంటుంది, N అనే పార్టికల్, P అనే పార్టికల్ B దగ్గర ఉంటే N అనే పార్టికల్ O దగ్గర ఉంటుంది. తర్వాత P అనే పార్టికల్ మనకి ఇక్కడ ఏమని చెప్తున్నాను, P అనే పార్టికల్ సర్కిల్ చుట్టూ తిరుగుతూ ఉండాలి. P అనే పార్టికల్ సర్కిల్ చుట్టూ తిరుగుతుండాలి. అంటే P అనే పార్టికల్ మనకి ఇప్పుడు ఈ 0 నుంచి 90కి కదలాలి. 0 నుంచి 90కి కదలాలి. అంటే P అనే పార్టికల్ ఇట్లా సర్కిల్ చుట్టూ తిరుగుతున్న కొద్దీ ఈ N అనే పార్టికల్ ఏమవుతుంది, ఈ విధంగా క్రమక్రమంగా ఇట్ ఈస్ మూవింగ్ టు ది అప్ సైడ్, మూవింగ్ టు ది అప్ సైడ్. అప్పుడు ఏమవుతుంది, మనకి P అనే పార్టికల్ ఈ Cని రీచ్ అయినప్పుడు, P అనే పార్టికల్ Cని రీచ్ అయినప్పుడు మరి N కూడా ఏమవుతుంది, O నుంచి ఇలా C దగ్గరికి వచ్చేస్తుంది. అంటే N అనే పార్టికల్ టిప్ ఆఫ్ ది ప్రొజెక్షన్ కూడా C దగ్గరికి వచ్చాయి. అంటే ఇవి రెండు ఇక్కడ కలుసుకుంటాయి. మళ్ళీ తర్వాత సెకండ్ క్వార్టర్లో, అంటే ఇది 0 to 90 ఈజ్ ఓవర్. ఈ 0 to 90లో P అనే పార్టికల్ ఇలా కదులుతున్నంతసేపు N అనే పార్టికల్ ఇలా మూవ్ అవుతూ Cని రీచ్ అవుతుంది. అంటే అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. తర్వాత ఏం జరుగుతుంది, నెక్స్ట్ 0 to 90 ఈజ్ ఓవర్, దెన్ యూ కెన్ కన్సిడర్ ది 90 to 180. ఈ 90 to 180 డైరెక్షన్లో P అనే పార్టికల్ మళ్ళీ ఇలా మూవ్ అవుతుంది. P అనే పార్టికల్ ఇలా సర్కిల్ చుట్టూ తిరుగుతున్నప్పుడు దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో ఏముంటుంది, N ఉంటుంది. ఈ N ఏం కావాలి, సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఫర్ యూ అగైన్ క్లియర్లీ ఫర్ యూ. ద C and D. See here, the P is a particle here. This is considered as in this way. The O is here. P అనే పార్టికల్ ఇక్కడ ఉంటే దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో ఏముండాలి, N ఉండాలి. అంటే ఈసారి ఏమవుతుంది, మనకి డౌన్వర్డ్ C నుంచి ఓకి రావాలి. అంటే P అనే పార్టికల్ కిందికి వస్తున్న కొద్దీ ఇప్పుడు P అనే పార్టికల్ ఇక్కడ చేరుకుంది. ఎక్కడికి, Aని చేరుకుంది. వెన్ ద P is the particle is reaches the A in the circular path, then N reaches O. N ఏమవుతుంది, Oని రీచ్ అవుతుంది. అంటే మనకి క్లియర్గా మనకి ఏమర్థమైంది, ఈ B నుంచి P అనే పార్టికల్ ఈ విధంగా B నుంచి Cని చేరుకుంది. B నుంచి C P అనే పార్టికల్ చేరుకున్న కొద్దీ ఈ N అనే పార్టికల్ O నుంచి క్రమక్రమంగా నిదానంగా ఈ అప్వర్డ్ డైరెక్షన్లో Cని చేరుకుంది. ఇది ఫస్ట్ కేసులో. సెకండ్ కేసులో మళ్ళీ ఈ P అనే పార్టికల్ C నుంచి ఎక్కడికి రావాలి, Aకి రావాలి. C నుంచి Aకి వచ్చే క్రమంలో దీని ప్రొజెక్షన్ ఏమవుతుంది, మళ్ళీ N అనేది డౌన్వర్డ్ డైరెక్షన్లో ఎక్కడ చేరుకుంటుంది, మళ్ళీ Oకి చేరుకుంటుంది. అంటే ఇక్కడ P ఈజ్ ఎ పార్టికల్ ఈజ్ మేకింగ్ అప్ టు B టు A. అంటే ఇక్కడ వరకు మనకు పూర్తి చేసింది, అంటే హాఫ్ ఆసిలేషన్ పూర్తయింది. అదేవిధంగా ప్రొజెక్షన్ ఆఫ్ ది పార్టికల్ కూడా ఏమైంది, O నుంచి Cకి వెళ్ళింది,
మళ్ళీ సి నుంచి ఓకే వచ్చింది, అంటే అప్వర్డ్ డైరెక్షన్ డౌన్వర్డ్ డైరెక్షన్ రెండు అయిపోయినాయి. అంటే పీ ఈజ్ ఎ పార్టికల్ ఈజ్ మేకింగ్ ఆఫ్ ఆసిలేషన్, దెన్ ఎన్ ఈజ్ ఆల్సో మేక్స్ ఆఫ్ ఆసిలేషన్. ఇంకా ఏముంది మళ్ళీ నెక్స్ట్ థర్డ్ క్వార్టర్లో ఇప్పుడు ఏ నుంచి బీకి పీ అనే పార్టికల్ కదలాలి. పీ అనే పార్టికల్ ఇక్కడ ఉన్నప్పుడు ఎన్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ. అంటే ఏం కావాలి, డౌన్వర్డ్ డైరెక్షన్లో. సో ఈ పొజిషన్కి అంటే డీని చేరుకోవడానికి వస్తుంది. అంటే హియర్ ఈస్ పీ ఈజ్ ఏ పార్టికల్, once again CD. Here is this is considered as O. Now the particle is moving from A to D. ఈ ఏ నుంచి డీకి పార్టికల్ మూవ్ అవుతున్నప్పుడు ఈ ఎన్ ఏమవుతుంది మనకి, ఓ నుంచి డౌన్వర్డ్ డైరెక్షన్లో ఇలా డీని రీచ్ అవ్వడానికి వస్తుంది. అంటే వెన్ ద పార్టికల్ ఈజ్ రీచెస్ ఫ్రమ్ ఏ టు డి, పార్టికల్ అనేది సర్క్యులర్ పాత్లో ఏ నుంచి డీకి, అంటే డి దగ్గరికి పార్టికల్ వచ్చినప్పుడు ఎన్ కూడా ఏమవుతుంది, డీని చేరుకుంటుంది. ఎన్ ఈజ్ ఆల్సో రీచెస్ డి. తర్వాత ఏం జరుగుతుంది, డి నుంచి బీకి కదలాలి. తర్వాత ఏం కావాలి, పార్టికల్ డి నుంచి బీకి కదలాలి. పార్టికల్ డి నుంచి బీకి కదిలితే మరి ఎన్ ఏం కావాలి, డి నుంచి ఓకి కదలాలి, ఇట్లా అప్పర్ డైరెక్షన్. అంటే మళ్ళీ ఓని రీచ్ అవ్వాలి. అంటే ఇక్కడ ప్రతిసారి ఏం జరుగుతుంది, పి అనే పార్టికల్ వృత్తం చుట్టూ తిరుగుతున్న కొద్దీ ప్రొజెక్షన్ ఆఫ్ ది పార్టికల్ ఏదైతే ఉందో ఎన్ ఏమవుతుంది, డయామీటర్ చుట్టూ, అంటే ఓ నుంచి సికి, ఫస్ట్ ఓ నుంచి సికి వెళ్తుంది. తర్వాత సెకండ్ స్టెప్లో సి నుంచి ఓకి వస్తుంది, తర్వాత స్టెప్లో ఓ నుంచి డీకి వస్తుంది. మళ్ళీ తర్వాత స్టెప్లో డి నుంచి ఓకే. అంటే ఈ విధంగా when the particle is makes one oscillation is completed, అంటే బి నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ బి దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ మనకి ఎన్ ఏం చేస్తుంది, ద ఎన్ ఈజ్ మేక్స్ ఇస్ ఆసిలేషన్స్ యాజ్ టు అండ్ ఫ్రో లైక్ దట్. అంటే మొత్తం టోటల్లీ one oscillation will be completed to and fro from the mean position O. So from this we are going to prove that very clearly the projection of the particle is executing a SHM. So while we go for the in the derivatical part, it very clearly is there. As the particle P moves along the circumference of the circle, అంటే P అనే పార్టికల్ సర్కిల్ చుట్టూ తిరుగుతున్నంత కొద్దీ the point n is nothing but projection of the particle or tip of the particle is moves along the diameter CD అనే diameter చుట్టూ తిరుగుతుంది. The point O is mean position for the motion of the n అనే పార్టికల్కి, అంటే టిప్ ఆఫ్ ది ప్రొజెక్షన్ ఆఫ్ ది పార్టికల్కి O అనేది మీన్ పొజిషన్ అవుతుంది. ఇక్కడ చూడండి వెరీ క్లియర్గా ఉంది మనకి. వెన్ P స్టార్ట్స్ ఫ్రమ్ B నుంచి P స్టార్ట్ అయినప్పుడు N స్టార్ట్స్ ఫ్రమ్ O. సి హియర్. సో వెన్ P స్టార్ట్స్ ఫ్రమ్ B, దెన్ N స్టార్ట్స్ ఫ్రమ్ O. దెన్ నెక్స్ట్ వెన్ P రీచెస్ C, then N also reaches C. The next step is what? When only this particle B దగ్గర నుంచి మూవ్ అయితే ఎక్కడికి రీచ్ అవ్వాలి, Cకి రీచ్ అవ్వాలి. When the particle is reaches C, then N is also in the upward direction, it is also reaches the position of the C. Then next then in the third position, when P arrives at A, N is arrives at O. అంటే P ఏని రీచ్ అయినప్పుడు ఎన్ ఏం కావాలి, ఓని రీచ్ అవ్వాలి. అంటే దట్ మీన్స్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. వెన్ ఎవర్ ద పార్టికల్ ఇది C to A డైరెక్షన్, దెన్ ఎన్ ఈజ్ రీచెస్ O. దట్ మీన్స్ P ఈజ్ రీచెస్ ఎట్ పొజిషన్ A, దెన్ ఎన్ ఈజ్ రీచెస్ పొజిషన్ O. ఇన్ ద సేమ్ వే when the particle is reaches D, N is also reaches D. Then in this position P ఏమవుతుంది, P అనే పార్టికల్ ఈజ్ రీచెస్ ద పొజిషన్ ఆఫ్ ది D, దెన్ N ఈజ్ రీచెస్ ఇన్ దిస్ డౌన్వర్డ్ డైరెక్షన్, ఇట్ ఈస్ ఆల్సో రీచెస్ ద పొజిషన్ D. ద ఫైనల్ వన్ ఈజ్ వెన్ ద పార్టికల్ ఈజ్ రీచెస్ ఎట్ B, సో N ఈజ్ గోస్ బ్యాక్ టు ది O. దట్ మీన్స్ వేర్ ఎవర్ ద ఇట్ పొజిషన్ విల్ బి స్టార్టెడ్ ఇన్ ద సేమ్ వే దెన్ N ఈజ్ ఆల్సో రీచెస్ ద పొజిషన్ O. అంటే ఇక్కడ P అనే పార్టికల్ B నుంచి స్టార్ట్ అయింది, మళ్ళీ B దగ్గరికి రీచ్ అయిందంటే వన్ ఆసిలేషన్ పూర్తయింది. ఈ లోపు N ఈజ్ ఆల్సో మేక్స్ వన్ కంప్లీట్ ఆసిలేషన్ along the diameter CD from the mean position O. So it is concluded that particle P completes one revolution
Particle P completes one revolution, the point N complete to and fro motion along diameter C. So it is proved that the tip of the projection of a body is execute SHM. In this way we are going to say that the tip of the projection of the body is makes a simple harmonic motion while the particle is moving along the circular motion. Thank you very much students for watching this video.